ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకసారి ఒక అన్వేషకుడు చైతన్యం యొక్క స్వరూపం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం కోసం ఆ అన్వేషకుడు ఎన్నో పుణ్యక్షేత్రాలను తిరిగాడు. అలాగే సంవత్సరాలుగా సాధన, ధ్యానం, అధ్యయనం, ఆచారాలు పాటించడం లాంటివి చేశాడు. అయినా ఆ ప్రశ్నకు సమాధానం అతనికి దొరకలేదు. అతడు ఎంతోమంది గురువులను సందర్శిస్తూ చివరికి అరుణాచలంలోని శ్రీ రమణ మహర్షుల వారి వద్దకు చేరాడు. అతడు ఆ మహర్షుల వారి ముందు కూర్చొని తన ప్రశ్నను ఆయన ముందు ఉంచాడు. శ్రీ రమణ మహర్షుల వారు సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా తన చల్లని చూపులను ఆ అన్వేషకునిపై నిలిపారు. కొంత సమయం గడిచాక మహర్షుల వారు అన్వేషకుణ్ణి ఇలా అడిగాడు, ఈ ప్రశ్నను అడుగుతున్న వారు ఎవరు? ఊహించని ఈ ప్రశ్నతో సమాధానం కోసం ఎదురు చూస్తున్న అన్వేషకుడు కాస్త అయోమయంగా చూస్తూ, గురువర్య, నేను నా ప్రశ్నకు సమాధానం కోసం మీ దగ్గరికి వచ్చాను. దయచేసి నాకు సమాధానం చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు. అందుకు శ్రీ రమణ మహర్షుల వారు మళ్ళీ ఇలా అడిగారు, తెలుసుకోవాలని అనుకుంటున్నవాడు ఎవరు అని ప్రశ్నించారు. ఈసారి అన్వేషకుడు మరింత విస్తురపోయి ఏమి సమాధానం చెప్పాలో తెలియక నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అప్పుడు శ్రీ రమణ మహర్షుల వారు కొనసాగిస్తూ, సంతలో పోగొట్టుకున్న వస్తువునైతే వెతకవచ్చు, నీవు చైతన్యాన్ని కూడా సంతలో పోగొట్టుకున్న వస్తువులా వెతుకుతున్నావు. చైతన్యం ఈ శరీరంలో దాగి ఉందని, దానిని కృషి ద్వారా పొందగలిగే ఒక స్థితి అని అన్వేషిస్తున్నావు. ఈ అన్వేషణే నీ ఈ గందరగోళానికి కారణం. ముందుగా చైతన్యం కానిది ఏది అని అర్థం చేసుకుందాం. దీనికై నేతి అనే విధానాన్ని పట్టుకుందాం. మొదట ఈ శరీరం చైతన్యం కాదు. చిన్నప్పటి శరీరానికి ఇప్పటి శరీరానికి చాలా తేడా ఉంది. చిన్నప్పుడు నువ్వు ఇది నా శరీరం అనుకున్నది ఓ 15 ఏళ్ల తర్వాత అది పూర్తిగా మారిపోయి ఉంటుంది. కానీ చిన్నప్పటి శరీరాన్ని ఇప్పటి శరీరాన్ని గమనిస్తున్న సాక్షి మాత్రం మారలేదు అని అంటారు. అప్పుడు అన్వేషకుడు, అవును గురువర్య, ఆలోచిస్తుంటే ఆ సాక్షి మారలేదనే అనిపిస్తుంది. అందుకు శ్రీ రమణ మహర్షుల వారు ఇలా అంటారు, శరీరం మారుతుంది, చివరికి మరణిస్తుంది, కానీ సాక్షి మాత్రం అలాగే ఉంటాడు. కాబట్టి నీవు శరీరం కాదు. అలాగే చైతన్యం అంటే మనసు కాదు. మనసు అనేది ఆలోచనల సంచి. ఆలోచనలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఆ ఆలోచనలను గమనించేవాడు అలాగే ఉంటాడు. సుఖదుఖాలను గమనించేవాడు కూడా అతడే చైతన్యం అని శ్రీ రమణ మహర్షుల వారు చెబుతారు. అందుకు అన్వేషకుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఎటువంటి మార్పుకు లోను కాకుండా అన్నింటినీ గమనించే ఈ నేనును ఎలా కనుగొనాలి, ఎక్కడ వెతకాలి అని ప్రశ్నిస్తాడు. అందుకు శ్రీ రమణ మహర్షుల వారు, దాన్ని నువ్వు కనుగొనలేవు, ఎందుకంటే నీవే అది కనుక. చక్కెర తన తీపిని తాను కనుగొనలేదు, ఎందుకంటే అదే తీపి కనుక అని సమాధానమిస్తారు. అప్పుడు అన్వేషకుడు, నేను చేసే నా ప్రయత్నమే నాకు అడ్డంకి అయినప్పుడు నేనును కనుగొనడానికి నేనేం చేయాలి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీ రమణ మహర్షుల వారు, ప్రయత్నాన్ని ఎప్పటికీ ఆపవద్దు. నీకు నువ్వు నేను ఎవరు అని ప్రశ్నించు, కానీ దాన్ని ఒక మంత్రంలా చూడవద్దు. ఆ ప్రశ్నకు బుద్ధితో సమాధానం వెతుకకు. అది ఒక
తేజోరూపమైన విచారణగా ఉండాలి. నీ దృష్టిని నీ మూలానికి తీసుకువెళ్ళే ప్రశ్నలా మాత్రమే చూడు అని అంటాడు. అప్పుడు శ్రీ రమణ మహర్షుల వారు ఇలా ప్రశ్నిస్తారు. ఇక్కడ చెబుతున్న వాడిని, వింటున్న వాడిని గమనిస్తున్నది ఎవరు అని ప్రశ్నిస్తారు. అందుకు అన్వేషకుడు వెంటనే నేనే అని అంటాడు. అందుకు శ్రీ రమణ మహర్షుల వారు, ఆ నేను ఎవరు? ఇక్కడ కూర్చున్న నీ శరీరమా, లేక నీ మనసా, లేక ఇంకేమైనానా అని ప్రశ్నిస్తాడు. అందుకు అన్వేషకుడు కళ్ళు మూసుకొని కాసేపటి తర్వాత నేను ఆలోచించేవాడిని అని అంటాడు. అందుకు శ్రీ రమణ మహర్షుల వారు, ఆ ఆలోచనలను గమనిస్తున్నవాడు ఎవరు అని ప్రశ్నిస్తారు. అందుకు అన్వేషకుడు నేనే అని సమాధానమిస్తాడు. అప్పుడు శ్రీ రమణ మహర్షుల వారు, అయితే నీవు ఆలోచనలు కావు, అంటే ఆలోచనలు నీవు ఒకటి కాదు. నీవు ఆలోచనలను గమనించే సాక్షివి. ఆ సాక్షి ఎవరో ఆలోచించి చూడు అని అంటాడు. అప్పుడు అన్వేషకుడు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఒకంత అయోమయం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అతను నేను ఇది అని అనుకున్నది ఏది నేను కాదు అని తెలుసుకున్నాడు. కాబట్టి అతని అయోమయాన్ని గ్రహించిన శ్రీ రమణ మహర్షుల వారు ఇలా చెబుతారు. పేరు పెట్టగలిగినది ఏది నేను నిజమైన స్వరూపం కాదు. పేర్లు అన్నీ కరిగిపోయిన తర్వాత కూడా ఏది మిగులుతుందో అదే నిజమైన నేను. ఇంకా కొనసాగిస్తూ, నాకు ఆకలిగా ఉందని శరీరం చెబుతుంది, మనసు అంటుంది, నేను ఆలోచిస్తున్నా అని భావాలు అంటాయి, నేను సంతోషంగా ఉన్నాను అని. కానీ ఈ ఆకలిని, ఆలోచనలను, సంతోషాన్ని గమనిస్తున్నది ఎవరు? ఆ గమనించే సాక్షే చైతన్యం. అదే పేరు పెట్టలేని నేను. నీవు ఇప్పటికే చైతన్య రూపంగా ఉన్నావు. నీవు ఎప్పుడూ చైతన్యాన్ని వదిలిపెట్టలేవు. దాన్ని ఎలా చేరుకోవాలని ప్రయత్నించే బదులు నిన్ను నీలో నిలుపుకోవడానికి ప్రయత్నించు. చైతన్యం నాకు భిన్నంగా ఉందని అనుకోవడం అజ్ఞానం. అప్పుడు అన్వేషకుడు, ఈ నేనును గుర్తు పెట్టుకోవడం ఎలా? అందుకు శ్రీ రమణ మహర్షుల వారు, గుర్తు పెట్టుకోవడం కాదు, విచారణ చేయాలి. బాధ వచ్చినప్పుడు ఈ బాధ ఎవరికి వస్తుంది అని అడుగు. అలాగే ఆనందం వచ్చినప్పుడు ఆ ఆనందం ఎవరికి వస్తుంది అని ప్రశ్నించుకో. అప్పుడు ఇవన్నీ నాకు వస్తున్నాయి అని జవాబు వస్తుంది. అప్పుడు మళ్ళీ నీవు ప్రశ్నించుకో, నేను ఎవరు అని. మనస్సు చెప్పే ఏ సమాధానాన్ని అంగీకరించకుండా ప్రశ్న కరిగిపోయే వరకు విచారణను కొనసాగించు అని సెలవిస్తారు. ఎప్పటి నుంచో సమాధానం వెతుకుతున్న అన్వేషకుడు అన్వేషణే అవసరం లేదని గ్రహించి బయటి సమాధానం కోసం వెతకడం ఆపేశాడు. చైతన్యం అనేది పొందే ఒక స్థితి కాదని, అది అన్ని అనుభవాలకు ఆధారమైన సత్యం అని గ్రహించాడు. జై శ్రీరామ్.